హలో హాయ్ అండి. టెక్స్ట్ బుక్కులు లేక డిఎస్సికి ప్రిపేర్ అవ్వలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దాని నిమిత్తమై నేను ఈ టెక్స్ట్ బుక్స్ పోస్ట్ చేస్తే నాకులాగా మీకు కూడా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో పోస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మెటీరియల్ లేక ఓల్డ్ మెటీరియల్స్ కొనేసుకుంటూ ఉంటారు. అవి ఏం చేస్తారంటే న్యూ సిలబస్ అని చెప్పేసి పైన అట్లా మార్చేసి మీకు సేల్ చేసేస్తూ ఉంటారు. అవి కొనేసుకుని మనం ఓల్డ్ సిలబస్ చదివేస్తూ ఉంటాం. సో వాటికంటే కూడా బెస్ట్ మెథడ్ ఏంటంటే టెక్స్ట్ బుక్ని ఫాలో అవ్వడం చాలా మంచి మెథడ్ అని చెప్పి నేను మీకు టెక్స్ట్ బుక్ని వీడియో రూపంలో పోస్ట్ చేస్తున్నాను. యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ప్రిపేర్ అవ్వండి. ఇదే కృత్యాన్ని మనీ ప్లాంట్ను నీరు కలిగి జాడీలో పెంచి మీ పరిశీలనను నమోదు చేయండి. పుష్పకోరకాలు పుష్పాలుగా అభివృద్ధి చెందడం మీరు తప్పక చూసే ఉంటారు. ఈ పుష్పకారకాలే కాకుండా పత్రగ్రీవాలలో కణుపుల వద్ద పత్రం అంటిపెట్టుకుని ఉండే భాగం కాండంగా పెరిగే కోరకాలు కూడా ఉంటాయి. ఈ కోరకాలనే శాఖీయ కోరకాలు అంటారు. ఒక కోరకం చిన్న కాండం భాగాన్ని దాన్ని చుట్టుకుని కప్పబడి ఉండే అపరిపక్వత పత్రాలను కలిగి ఉంటాయి. శాఖీయ కోరకాలు కూడా కొత్త మొక్కలను ఏర్పరుస్తాయి. కృత్యం చూద్దాం. తాజా బంగాళదుంపను తీసుకోండి. ఒక భూతద్దం సహాయంతో దానిపై గల మచ్చలను గమనించండి. మీరు వాటిలో మొగ్గలను కనుగొనవచ్చు. ఈ మచ్చలనే కన్నులు అంటారు. ప్రతి మొక్కలోనూ ఒక కన్ను ఉండే విధంగా బంగాళదుంపను కొన్ని ముక్కలుగా చేసి ఆ మొక్కను నేలలో పాతండి. కొద్ది రోజుల పాటు వాటికి క్రమం తప్పకుండా నీరు పోస్తే వాటి పురోగతిని పరిశీలించండి. మీరు ఏమి గమనించి ఉంటారు? కృత్యం కనుల నుండి మొలకెత్తిన బంగాళదుంప మొక్క. ఇదే విధంగా మీరు కూడా అల్లం లేదా పసుపు మొక్కలను పెంచుకోవచ్చు. రణపాల ఆకుల నుండి మొలకెత్తే మొక్క పత్రం అంచుల మొగ్గలను కలిగి ఉంటుంది. ఈ మొక్క ఆకు తడి నేలలో పడినట్లయితే ఒక్కో మొగ్గ మొలకెత్తి ఒక కొత్త మొక్కను ఏర్పరుస్తుంది. కొన్ని మొక్కల పేర్లు కూడా కొత్త మొక్కలను ఇస్తాయి. కొన్ని మొక్కల వేర్లు కూడా కొత్త మొక్కలనని ఇస్తాయి. చిలకడదుంప, డాలియా వీటి ఉదాహరణ. కాక్టస్ వంటి మొక్క భాగాలు తల్లి నుండి విడిపోయి నేలలో పడినట్లయితే అవి కొత్త మొక్కలుగా పెరుగుతాయి. శాఖీయ ప్రత్యుత్పత్తి వలన ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా అని జోజో తెలుసుకోవాలనుకుంటున్నాడు. శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా ఉత్పత్తి అయిన మొక్కలు తక్కువ సమయంలో పెరగడమే కాక విత్తనాల వల్ల ఉత్పత్తి అయ్యే మొక్కల కంటే ముందుగా పుష్పాలను, ఫలాలను ఇస్తాయి. ఒకే జనక మొక్క నుండి కొత్త మొక్కలుగా ఉత్పత్తి అయిన కారణంగా అవి అచ్చం మాతృ మొక్కలను పోలి ఉంటాయి. అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే మొక్కలు ఇద్దరు జనక లక్షణాలను కలిగి ఉంటాయి అనే విషయాన్ని మీరు ఈ అధ్యాయంలో తరువాత నేర్చుకుంటారు. మొక్కల లైంగిక ప్రత్యుత్పత్తి ఫలితంగా విత్తనాలు ఉత్పత్తి చేస్తాయి. కోరకీభవనం కేవలం సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగల అతి చిన్న జీవులైన ఈస్టుల గురించి మీరు ఇదివరకే తెలుసుకుని ఉన్నారు. పోషకాలు సమృద్ధిగా అందినట్లయితే ఇవి కొద్ది కాలంలోనే వృద్ధి చెంది తమ సంఖ్యను పెంచుకుంటాయి. ఈస్ట్ ఏకగణ జీవి అనే విషయాన్ని గుర్తు చేసుకోండి. ఇవి ఎలా ప్రత్యుత్పత్తి జరుపుతాయో చూద్దాం. ఉపాధ్యాయునిచే ప్రదర్శింపబడాలి. ఏదైనా బేకరీ లేదా మందుల దుకాణం నుండి ఈస్టు, కేక్ ముక్కను లేదా పౌడర్ను తీసుకోండి. చిటికెడు ఈస్టును నీటిని కలిగి ఉన్న పాత్రలో ఉంచండి. ఒక చెంచాడు చక్కెరను కలిపి అది బాగా కరిగేలాగా కలపండి. గదిలో వెచ్చని ప్రదేశంలో దానిని ఉంచండి. 1 గంట తర్వాత ఈ ద్రవాన్ని ఒక చుక్క గాజు స్లైడ్పై వేసి సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించండి. మీరు ఏమి గమనించారు? కొత్త ఈస్ట్ కణాలు ఏర్పడటాన్ని మీరు గమనించవచ్చు. కోరకీభవనం ద్వారా ఈస్ట్లో ప్రత్యుత్పత్తి
ఈస్ట్ కణం నుండి బయటకు వచ్చే చిన్న బల్బు వంటి నిర్మాణాన్ని కోరకం అంటారు. కోరకం క్రమేపీ పెరిగి తల్లి కణం నుండి విడిపోయి కొత్త కణంగా ఏర్పడుతుంది. ఈ కొత్త కణం పెరిగి పరిణితి చెంది అధిక సంఖ్యలో కణాలను ఏర్పరుస్తాయి. కొన్నిసార్లు ఒక కోరకం నుండి మరొక కోరకం ఏర్పడి గొలుసులాగా కోరకాలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే కొద్ది సమయంలో అసంఖ్యాకంగా ఈస్ట్ కణాలు ఉత్పత్తి అవుతాయి. ముక్కలవ్వటం. ఆకుపచ్చని రంగులో జిగటతో కూడిన తెట్ల వంటి వాటిని మీరు చెరువుల లేదా నీటి కుంటల్లో చూసే ఉంటారు. ఇవి శైవలాలు, నీరు పోషకాలు అందుబాటులో ఉన్నప్పుడు శైవలాలు పెరిగి ముక్కలవడం విధానం ద్వారా వాటి సంఖ్యను పెంచుకుంటాయి. శైవలం 2 లేదా ఎక్కువగా మొక్కలుగా విడిపోతాయి. ఈ మొక్కలు కొత్త జీవులుగా పెరుగుతాయి. ఈ విధానం అలాగే సాగి అతి కొద్ది సమయంలోనే చేరువలో ఎక్కువ ప్రదేశాలను ఆక్రమిస్తాయి. స్పైరోగైరా ఒక శైవలం మొక్కలవ్వడం. సిద్ధబీజాల ఉత్పత్తి. అధ్యయనం 1లో రొట్టె మొక్కపై ఉండే శిలీంధ్రాలు గాలిలో ఉండే సిద్ధబీజాల నుండి పెరుగుతాయని మీరు తెలుసుకున్నారు. కృత్యం 1.2ను తిరిగి నిర్వహించండి. రొట్టెలపై పెరిగిన దూది వంటి నిర్మాణంలోని సిద్ధబీజాలను పరిశీలించండి. విడుదలైన సిద్ధబీజాలు గాలిలో తేలుతూ ఉంటాయి. అవి చాలా తేలికగా ఉండటం వలన అవి సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తాయి. ఫెర్న్ మొక్కలోని సిద్ధబీజాల ద్వారా ప్రత్యుత్పత్తి. శిలీంధ్రంలో సిద్ధబీజాల ద్వారా ప్రత్యుత్పత్తి. ఈ సిద్ధబీజాలు లైంగిక ప్రత్యుత్పత్తి నిర్మాణాలు. ప్రతికూల పరిస్థితులపై అత్యధిక ఉష్ణోగ్రత, ఎక్కువ ఆర్ద్రతను తట్టుకోవడం కోసం ప్రతి సిద్ధబీజం చుట్టూ ఒక దృఢమైన కవచం కలిగి ఉంటుంది. అందువల్లనే అవి చాలా కాలం వరకు జీవిస్తాయి. అనుకూల పరిస్థితుల్లో అవి మొలకెత్తి ఒక పూర్తి జీవిగా అభివృద్ధి చెందుతుంది. నాచు మరియు ఫెర్న్ వంటి మొక్కలు కూడా సిద్ధబీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. లైంగిక ప్రత్యుత్పత్తి. పుష్ప నిర్మాణాలు గూర్చి ఇదివరకే నేర్చుకుని ఉన్నారు. పుష్ప మొక్కల్లో ప్రత్యుత్పత్తి భాగాలు అవి మీకు తెలుసు. కేసరాలు పురుష ప్రత్యుత్పత్తి భాగాలు. అండకోశం స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు. కేసరాలు పురుష ప్రత్యుత్పత్తి భాగము, అండకోశం స్త్రీ ప్రత్యుత్పత్తి భాగము.